గా ఐ థింక్ 2021 సబ్జెక్ట్ ద కరెక్షన్ అప్పుడు 59% పోల్ నమోదైతే దాదాపుగా 24 లక్షల మంది ఓట్లేశారు. 24.02 లక్షల మంది ఓటేశారు. ఇప్పుడు కూడా దాదాపుగా ఇంతవరకు 24.22 లాక్ వేశారనేది కాస్త సోషల్ మీడియాలో లక్షల మంది. పశ్చిమ బెంగాల్లో మ్యాట్రిక్స్ సర్వే ఇది. ఇక్కడ మీకు కనిపిస్తోంది తృణమూల్ కాంగ్రెస్ 125 to 140, అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148. సచిన్ చెప్తున్నట్టుగా 8 ప్లేసెస్ డిఫరెన్స్ గా ఉందనేది ఇక్కడ ఓవరాల్ గా చెప్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే మరి ఎలా మారుతాయో చూడాలి. సో అటువైపు బీజేపీ వచ్చేసి 146 to 161. సో మ్యాజిక్ ఫిగర్ దాటేసి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవకాశం ఉంది. సో ఇదే బీజేపీ 2021 రిజల్ట్స్ చూస్తే 77 సీట్స్, 2016 చూస్తే 22-30 ఆల్మోస్ట్. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ మాత్రం డబుల్ రాబోతుందని చెప్తున్నారు, కనబడుతోంది. 77 to 146 అంటే ఆల్మోస్ట్ డబుల్. సో బీజేపీ డబుల్ అయిందా అనేది చూడాలి ఏం జరిగింది అనేది. ఇక ఇతరుల విషయానికి వస్తే 0 to 10 అది ఇతరులకు సంబంధించిన రిజల్ట్. సో ఫైనల్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెస్ట్ బెంగాల్ వైపు వచ్చినటువంటి ఒకే ఒక ఎగ్జిట్ పోల్ ఫలితం మాత్రం బీజేపీ జెండా ఎగరబోయబోతోందని చెప్తున్నమాట. 3 సార్లు ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించి మళ్ళీ అవకాశం ఇస్తారేమోనని చెప్పి మమతా బెనర్జీ భావించారు. కానీ ఇక్కడ మాత్రం రిజల్ట్స్ తారుమారు అవుతూ ఉన్నాయి. రైట్, ఒకసారి కాంగ్రెస్ సంబంధించిన నేత బెల్లనాయక్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు మనతో పాటుగా. బెల్లనాయక్ గారు, వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే కొంత ఇక్కడ మీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా ఉంది. సో వినిపిస్తుందా బెల్లనాయక్ గారు? ఆల్రైట్, అంతకన్నా ముందు మనకి ప్రొఫెసర్ రమేష్ రెడ్డి కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి రమేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రమేష్ రెడ్డి గారు, నమస్తే సార్. రమేష్ రెడ్డి గారు, లాస్ట్ టైం సబ్జెక్ట్ ద కరెక్షన్ హిట్ అగైన్ కాంగ్రెస్ తో కలిసి జతకట్టి టీఎంసీ వెళ్ళింది కాబట్టి లాస్ట్ టైం అధికారంలోకి వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఈసారి కాస్త జతకట్టి వెళ్ళుంటే బాగుండేమో అనే మాట వినిపిస్తున్న క్రమం. అఫ్ కోర్స్ అప్పుడు కూడా కాస్త రప్చర్ ఉండింది, బట్ ఎక్కడ మాత్రం కనిపించింది సాఫ్ట్వేర్ అని చెప్పి. సో ఇప్పుడు కాంగ్రెస్ ఫ్యాక్టర్ ఏమైనా మిస్ అయిందా? మమతకి బెడిసి కొట్టినది ఏమైనా అనుకోవాలా? సో వాట్ అక్కడ లాస్ట్ టైం ఆ రప్చర్ కనిపించినప్పటికీ సెట్ అయింది అనుకోవచ్చు. అప్పుడు అసలు బెంగాల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బెంగాలీస్ ఆర్ లింగ్విస్టిక్ పీపుల్. ట్రూ. హై లవ్ ఫర్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ కు చాలా ప్రేమ ఉంటది వాళ్ళకు. బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు కూడా బెంగాలీ అంటారు. బెంగాలీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ వాళ్ళు హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ కాబట్టి వాళ్ళు గుజరాత్ వాళ్ళని రాణిస్తారా అని నాకు అనుమానం. ఓకే, ఎన్ని చేసినా రానియారు. కేరళలో కూడా అదే అవుతుంది, తమిళనాడులో కూడా అదే అవుతుంది. ఓకే, బట్ ఈసారి వాళ్ళు తీసుకొచ్చిన ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా. సర్ ని తీసుకొచ్చారు, దాంతోపాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ తీసుకొచ్చారు. బార్డర్ ఇష్యూస్ అంటూ ఉన్నారు. అంటే ఈ ఇష్యూస్ కూడా అక్కడ ప్రచారంలో కీలకమైన భాగస్వామ్యం. వాళ్ళు హిందీలో తప్పితే హిందీలోనే మాట్లాడతారు కదా ఎక్కడ పోయినా. హిందీని రుద్దుతారన్న భయం ఉంటది తమిళ వాళ్ళకి కానీ లేక బెంగాలీ వాళ్ళకి కానీ. బెంగాలీ వాళ్ళకి ఏం ఫరక్ పడదు, కానీ తమిళనాడు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఓకే, కాబట్టి బెంగాలీ ఈసారైనా ఎప్పుడైనా ఈ గుజరాత్ వాళ్ళకి గొప్ప చెప్తారని నేను అనుకోను సార్. రమేష్ రెడ్డి గారు, ఇందాక మనతో పాటు ఎండల్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ఆయన అడిగినప్పుడు సేమ్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇందాక మీరు కూడా వినే ఉంటారు. సో మహిళలపై అక్కడ కొంత దారుణాలు ఎక్కువైపోయినాయి. బంగ్లాదేశ్ నుంచి చాలా మంది రావడం కానీ, లేకుంటే అక్కడ ఇంటర్నల్ గా కొన్ని దాడులని కానీ. దారుణాలు కాశ్మీర్ లో ఉన్నాయి, యూపీలో ఉన్నవి, బీహార్ లో ఉన్నవి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, రాజస్థాన్. అసలు గవర్నమెంట్ నడుస్తున్నదా అన్నది డౌట్ ఉన్నది. ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎకానమీ దెబ్బతిన్నది, మొత్తం దేశంలో కింద మీద అవుతున్నది. రాబో కాలంలో ఇంకా కష్టకాలం ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు ఏం చేస్తున్నారని, ప్రజలకు ఏం లాభమైంది ఒక్క పని అన్న, ఎక్సెప్ట్ డిజిటల్ కరెన్సీ. ఆ డిజిటల్ కరెన్సీ కూడా క్యాష్ లేకుండా అవుతున్నది. ప్రాబ్లం అనిపిస్తున్నది చాలా మంది ప్రజలకు. బట్ ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే 146 నుంచి 160 స్థానాలు భారతీయ జనతా పార్టీకి దక్కే అవకాశం ఉంది. అక్కడ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే ఈసారి మారబోతుందని చెప్పి. అంటే మీరు అన్న ఫ్యాక్టర్స్ ఆబ్వియస్లీ ఉండొచ్చు, కాదని కొట్టేయలేం. బట్ యాంటీ ఇన్కంబెన్స్ 100% నమ్మలేము కదా సార్. ఎగ్జిట్ పోల్స్ ను 100% నమ్మలేము. వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ సెంటిమెంట్స్ ప్రచారానికి పనికొచ్చేటట్టు చూసుకుంటారు. యాక్చువల్ ఫీలింగ్ ఏదైతే బెంగాల్లో ఎవ్వరు కూడా వాళ్ళు బెంగాలీ రాకపోతే వాళ్ళని తిడతారు, బెంగాలీ జాంచనాయి అని. ఓకే, అట్లా
వాళ్ళ బెంగాలీ ఫర్వర్డ్ చాలా ఉంటది. అంటే త్రీ టర్మ్స్ డైరెక్ట్ గా వాళ్ళే అక్కడ అధికారంలో ఉన్నారు కదా, పబ్లిక్ లో ఎక్కడ 3 times కాదు 10 times కూడా ఉంటారు. వాళ్ళ ఆల్టర్నేటివ్ లేకుండా అయింది. కమ్యూనిస్ట్ వాళ్ళు వీక్ అయినరు, కాంగ్రెస్ వాళ్ళు వీక్ అయినరు. డీసెంట్రలైజ్డ్ లేకుండా కాంగ్రెస్ పనిచేస్తున్నది. సెంట్రలైజ్డ్ అథారిటీ తోటి ఏ పార్టీ ఎదగదు కాబట్టి వాళ్ళు డీసెంట్రలైజ్. ఒకటి మాత్రం మెచ్చుకోవాలి, ఇప్పుడు రాబో కాలంలో ముసలోళ్ళ పని అయిపోయింది. ఎంతసేపు 50-60 నడుమూలదే వచ్చింది. 50-60 అంటే రాహుల్ గాంధీ సీమ్స్ టు బి మోర్ ఎఫెక్టివ్ అండ్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ లైక్ హిమ్. కాబట్టి రాబో కాలం యువకులది, ముసలోళ్ళది. ఈ పాయింట్ కి మీ దగ్గర రాబోతున్నారు. రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. రాహుల్ గాంధీ ఫ్యాక్టరీని మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది డిస్కషన్. లెట్ మీ గో ఫర్